రైట్ ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఏదైతే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 90,000కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి అక్కడ తరలిరానుండడంతో ఇటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే నిమజ్జనానికి వచ్చేటటువంటి రూట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ఈ రెడ్ లైన్ అయితే కనిపిస్తుందో ఇటు ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఆ తర్వాత ఇటు మంగళ్ చట్నియా, తర్వాత చార్మినార్, ఈ దారి గుండా ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఇక్కడ నుంచి వినాయకులు విగ్రహాలు నిమజ్జనానికి ఈ ప్రాంతంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా క్రౌడెడ్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం నుంచే ఇవన్నీ విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి. అట్లాగే నిమజ్జనానంతరం విగ్రహాలు ఖాళీ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ట్రక్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళడానికి కూడా ఇటు రూట్ మ్యాప్ను కూడా ఇటు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా ఆంక్షలు విధించిన పరిస్థితి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ చూస్తే కనుక ఇటు బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు ఊరేగింపు జరిగే ఇతర మార్గాల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చేటటువంటి ఏదైతే వెహికల్స్ ఉంటాయో, పెద్ద వెహికల్స్ అంటే లారీలు కావచ్చు, ఇతర వెహికల్స్కు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతి ఉండదు అని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చే లారీలు కావచ్చు, ఇతర హెవీ వెహికల్స్ కూడా శనివారం రాత్రి వరకు కూడా అనుమతించరు హైదరాబాద్ లోపలికి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ప్రైవేటు బస్సులు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలి. అట్లాగే శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతి లేదు. అయితే గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా వేసిన బస్సులను హుస్సేన్ సాగర్కు కొద్ది దూరంలోనే నిలిపివేస్తారు. అక్కడ నుంచి ప్రజలు నడుచుకుంటూ కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి ఉంటుంది. ఇటు ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ వెహికల్స్ ఏవి కూడా ఆ ప్రాంతానికి అనుమతించే పరిస్థితి లేదు. టూ వీలర్స్ కూడా చాలా దూరంలోనే పార్క్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఒక బారికేడ్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే బేబీ పాండ్స్ మనం చూస్తే కనుక అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్కే వచ్చే అవసరం లేదు. చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి బేబీ పాండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక బేబీ పాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాజన్న బౌలి దగ్గర ఒక బేబీ పాండ్ను ఏర్పాటు చేశారు. అట్లాగే ఇక్కడ చూస్తే కనుక బేబీ పాండ్ నియర్ సంజీవయ్య పార్క్ దగ్గర ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నియర్ జలవిహార్ దగ్గర ఒక బేబీ పాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు హుస్సేన్ సాగర్ వెళ్లకుండా ఆ ప్రాంతంలో తొందరగా ఈ ప్రాంతంలో కూడా నిమజ్జనం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్రేన్స్ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని కూడా ట్రాఫిక్ పోలీస్ సైట్లో పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ క్రేన్స్ని ఏర్పాటు చేశారో ఆ దృశ్యాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పోర్టబుల్ రబ్బర్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని ప్లేస్లలో కూడా రబ్బర్ ట్యాంక్లలాగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు నిమజ్జనం చేయడానికి. ఇక్కడ చూస్తే ఇదొక ప్రాంతం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఒకటి రబ్బర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బీఏ గార్డెన్ 100 ఫీట్ రోడ్ దగ్గర ఒక రబ్బర్ ట్యాంక్ను, ఇలా చాలా ప్రాంతాల్లో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఒక రబ్బర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి, ఆ తర్వాత అర్షనా ట్రస్ట్ నగర్లో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చాలా ప్రాంతాల్లో కూడా రబ్బర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఖైరతాబాద్ గణపతి ఈరోజు 2 గంటల లోపే, మధ్యాహ్నం లోపే నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకే మండపం నుంచి ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనానికి బయలుదేరిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక పాత బస్తీలో చార్మినార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్పురా, హరిబౌలి, మొఘల్పురా, మదీనా చౌరస్తా, ఎంజీ బ్రిడ్జ్, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ వద్ద వాహనాలు దారి మళ్లిస్తారు. వాహనదారులు ఖచ్చితంగా ఈ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ప్రాంతం గుండా
ఎందుకంటే ఎక్కువగా గణేష్ నిమజ్జనానికి వస్తాయి కాబట్టి అక్కడ దారి మళ్లించే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లాగే చెంచల్గూడ జైల్ చౌరస్తా, మూసారాంబాగ్, చాదర్గఢ్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, ఫుతిబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, కోటిలోని ఆంధ్ర బ్యాంక్ వద్ద వాహనాల మళ్లింపు కూడా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా వాహనదారులు చూసుకోవాలి. సో ఎందుకంటే దాదాపుగా 90,000 విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపుకి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ను పూర్తిగా మళ్లిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఇటు చూస్తే కనుక సెంట్రల్ జోన్లో చాపెల్ రోడ్డు ప్రవేశం కావచ్చు, జీపీఓ వద్ద గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండరీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బుర్గుల రామకృష్ణారావు భవనం, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, అట్లాగే ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ చౌరస్తా, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాగ్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, ఇందిరా పార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపు కూడా ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి చూసుకోవాలి. అట్లాగే ఇటువైపు వెస్ట్ జోన్ పరిధిలో టోప్ ఖానా మసీద్, అలస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లింపు కూడా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు నార్త్ జోన్లో చూస్తే కనుక కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి నెక్లెస్ రోడ్ కావచ్చు, అప్పర్ ట్యాంక్ బండ్ పైకి వాహనాలను అనుమతించరు. ఇటువైపు అంటే ఖాళీ బాటలో నడుచుకుంటూ వెళ్లాల్సి తప్పించి వెహికల్స్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అక్కడ కనిపించదు. అట్లాగే సికింద్రాబాద్లో సిటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, జాన్స్ మండి వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్లో కూడా అట్లాంటి ఆంక్షలే ఉన్నాయి. నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ మార్గ్లో వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు నెక్లెస్, రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇటు కేసీపీ మీదుగా వెళ్లాలని పోలీసులు అయితే తెలిపారు. అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలని సూచించారు. అట్లాగే బైబిల్ హౌస్ రైలు ఓవర్ బ్రిడ్జ్ మీదుగా లారీలకు అనుమతి లేదని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే, బైబిల్ హౌస్ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలోనే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఏదైతే సికింద్రాబాద్ నుంచి కూడా నిమజ్జనానికి వాహనాలు అటువైపు నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇవన్నీ కూడా అంటే ఈ గ్రీన్లో చూపిస్తున్నవి నిమజ్జనానంతరం వెళ్లాల్సినటువంటి రూట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే సందర్శకుల వాహనాల పార్కింగ్ ఎట్లా ఏర్పాటు చేశారంటే కనుక ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహాల నిమజ్జనం చూసేందుకు వచ్చే సందర్శకుల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే ప్రైవేట్ వాహనాలను నిలిపాలని పోలీసులు తెలిపారు. ఇటు ఖైరతాబాద్ చౌరస్తాలో అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కావచ్చు, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనందనగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనుక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో, ఓల్డ్ సిటీ కావచ్చు, లేదంటే ఇక్కడ మస్జిద్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసుల నిఘా వ్యవస్థ కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో 90,000కు పైగా ఇటు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్న నేపథ్యంలో కూడా పూర్తిగా పకడ్బందీ ఏర్పాట్లు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. 40,000కు పైగా మంది పోలీసులు ఈ విధుల్లో పాలు పంచుకుంటున్నారు. ఇటు హుస్సేన్ సాగర్లోనే 30,000కు పైగా ఇటు నిమజ్జన కార్యక్రమం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 14, ఎన్టీఆర్ మార్గ్లో 10, పీవీ మార్గ్లో 10 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత హుస్సేన్ సాగర్తో పాటు 33 చెరువులు, 72 చిన్న కొలనులు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రబ్బర్ ట్యాంక్స్ కావచ్చు, ఆ తర్వాత బేబీ పాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా గతానికి భిన్నంగా గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో 10,000 మంది ఈ శానిటేషన్ సిబ్బంది కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఏదైతే ఎక్కడికక్కడ కూడా దాదాపుగా కమాండ్ కంట్రోల్ రూమ్లో 5వ ఫ్లోర్లో
ఫ్లోర్లో ఒక 150 ప్రత్యేక తెరలను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ పరిలో ఎక్కడ కూడా ఏ క్యాంప్లో ఎక్కడ ఏం జరుగుతోందో ఏందో కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నిఘా వ్యవస్థలో హైదరాబాద్ అంతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, లేదంటే చాలా ఇబ్బందులు వాహనదారులకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఏదైతే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్.